ఇప్పటి వరకు అంటే ఎలాంటి సపోర్ట్ రాలేదు. నిన్నే రామకృష్ణ గారు వచ్చారు, వచ్చి పోస్ట్ చేశారనమాట టీవీ ఆర్టిస్ట్ గ్రూప్లో. సో అక్కడ నుంచి కొద్దిగా సహాయం వచ్చింది ఫైనాన్షియల్గా. బట్ ఫైనాన్షియల్గా కంటే పిల్లలకి స్టడీస్ పరంగా ఎవరైనా ముందుకు వస్తే అది చాలా సపోర్టివ్ అవుతుంది అన్నమాట. లేదు, టీవీ సీరియల్ టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నుంచి వచ్చిందనమాట. లేదు, నాకు అలాంటి హామీలు ఏం రాలేదు. ఇప్పుడు మనకి నార్మల్గా యూనియన్ గ్రూప్స్ ఉంటాయి కదా, అందులో మా గురించి పెట్టారు, కొద్దిగా సపోర్ట్ వచ్చింది అన్నమాట ఫైనాన్షియల్గా. అంతే. ముఖ్యంగా ఏం లేదు, పిల్లల ఎడ్యుకేషన్ వైజ్ నాకు సపోర్ట్ కావాలి అండ్ అంతే. ఇంకా దానికి మించి ఇంకేం లేదు. బికాజ్ వెళ్ళిపోయిన వాళ్ళ గురించి మాట్లాడి కూడా వేస్ట్, ఆల్రెడీ అయిపోయింది. ఇంకా వాళ్ళు తిరిగి రారు, ఇంకేం మాట్లాడుతున్నారు. సో మీరు గతంలో కూడా చెప్పినారు చందు గారు చనిపోయిన తర్వాత. సో మీరెందుకు అంటే ట్రై చేయలేదు ఆమె చనిపోయిన తర్వాత మనం కలిసి ఉన్నాము మంచిగా ఉన్నాము? నేను ఆల్రెడీ ట్రై చేశానండి, ట్రై చేయలేదని ఎక్కడ నేను చెప్పలేదు. తనని హోల్డ్ ఆన్ చేయడానికి చాలా ట్రై చేశాను. ట్రై చేస్తే తనకి డిప్రెషన్లో ఉన్నారు, కొంచెం స్పేస్ కావాలి అనేసి, టైం కావాలి అని అన్నారు. సో ఫైన్, టైం కావాలి అని అన్నారు కానీ స్పేస్ వదిలామన్నమాట, అంతే తప్పితే ఇంకా ఏం లేదు. తను ఆల్ ఆఫ్ సడన్ ఇలా చేస్తాడు అనేసి మేమైతే ఎప్పుడు అనుకోలేదు. సో మీరు ఒక్కసారి మాట్లాడారు? ఒకటేసారి అంతే. చాలా వరకు కూడా అంటే ఏదైతే చందు చనిపోయిన తర్వాత చాలా వైరల్ అవుతుంది న్యూస్. చాలామంది పెద్ద పెద్ద యాక్టర్స్ కూడా దీనిపైన మాట్లాడుతున్నారు, మీరు చూస్తే కనుక. కరెక్ట్. ఇలా చేసేది ఉండకుంటే బాగుండేది, ఫస్ట్ వైఫ్తోనే కలిసి ఉంటే బాగుంటుంది. ఇక్కడ మీరు ఫస్ట్ వైఫ్ సెకండ్ వైఫ్ అని కాదు, ఇక్కడ నేనే తన వైఫ్. సో అఫీషియల్గా నేను వైఫ్, ఇల్లీగల్ అఫేర్ అది. సో లివ్ ఇన్ రిలేషన్ వాళ్ళు రిజిస్టర్ చేసుకున్నారా, మీకు ఉన్నాయా ప్రూఫ్స్? లేవు కదా. సో అలా ఎలా? కానీ నేను చూస్తున్నా ఫస్ట్ వైఫ్ సెకండ్ వైఫ్ అని పెడుతున్నారు, బట్ దట్ ఈస్ నాట్ కరెక్ట్. అది మీ వరకు మీరు ఒప్పుకుంటారా అది కరెక్ట్ అనేసి? మీడియా పోస్ట్ చేస్తున్నారు, మీరు ఒప్పుకుంటారా ఫస్ట్ వైఫ్ సెకండ్ వైఫ్ అనేది? అది ఒప్పుకుంటారా మీరు అనేసి నేను అడుగుతున్నాను. కాదు కదా. సో హీఈస్ మై హస్బెండ్, అంతే. ఇంకా కూడా చాలా డిబేట్స్ జరిగినాయి. అంటే మీకు పర్సనల్గా 11 years మిమ్మల్ని లవ్ చేసింది, 11 years మీ రిలేషన్. తర్వాత ఆమె ఎప్పుడో 4-5 years బ్యాక్ వచ్చి సో ఈ విధంగా కన్వే చేయలేదా? ఇక్కడ బేసికల్లీ కనయ్య విషయంలో వచ్చేసరికి నేనంటే చాలా పిచ్చి. కాకపోతే అక్కడ ఏంటంటే లొకేషన్లో ఒకటే లొకేషన్ కాబట్టి ఇద్దరికి సైమల్టేనియస్గా సీన్స్ పడుతున్నాయి కాబట్టి తను చాలా హెరాస్ చేసిందని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో ఇంటికి వచ్చినప్పుడు కూడా నేను లైవ్లో చూశాను కాబట్టి చెప్తున్నాను. తను స్పేస్ ఇవ్వలేదన్నమాట. అంటే మా పర్సనల్ టైంకి స్పేస్ ఇవ్వకుండా తను రావడం చేయడం, ఇవన్నీ రావడం అంటే తన కాల్స్ రావడం, ఇన్ పర్సన్ కాదు, కంటిన్యూస్గా కాల్స్ రావడము, డైవర్ట్ చేయడము అలా చేసింది కాబట్టి ఇంకేం చేయలేదు. ఇక్కడ చందు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వీక్లీ ఇక్కడ ఉంటుండే 3-4 days పిల్లలని స్కూల్ తీసుకెళ్తుండే, బాగుంటుండే, ఎవరికి ఏం హెల్ప్ కావాలన్నా నైట్ అయినా వస్తుండే అంటే. కరెక్ట్, అది వాస్తవమే. కాకపోతే ఇక్కడ అంటే మేబీ వాళ్ళ మదర్ దగ్గర ఉంటుండే. సో నా దగ్గర పర్సనల్గా ఉండడము అదంతా ఏం లేదు. ఆన్ అండ్ ఆఫ్ అంటే మేబీ 6 monthsకి ఒకసారి ఏమో అలా వస్తాడు. లేదు అంటే మంత్లీ ట్వైస్ అలా మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వరకు ఉండేసి పిల్లలతో టైం స్పెండ్ చేసి వెళ్ళిపోతాడు, అంతే తప్పితే ఇంకేం లేదు. సో హెల్ప్ చేయడమా అది ఎప్పటి నుంచో ఉంది, బై బర్త్ ఎప్పుడు హెల్ప్ చేస్తాడు. ఆ హెల్పింగ్ నేచర్ తను అంటిల్ హిస్ లాస్ట్ బ్రెత్ వరకు ఉంది. ఇంకో విషయం ముఖ్యంగా అంటే మీరు కూడా చాలా కొట్లాడి పెళ్లి చేసుకున్నారు. చందు ఇట్లా చేసిన తర్వాత మీ పేరెంట్స్ కూడా ముందుకు రాలేదు, పవిత్ర ఇచ్చిన తర్వాత కూడా. యాక్చువల్గా చెప్పాలి అంటే మా మదర్ లేరు. సో మా మదర్ పాస్ ఆన్ అయిన తర్వాతనే ఈ ఇన్సిడెంట్ జరిగిందనమాట. సో నేను నా మదర్ సైడ్ ఫ్యామిలీకి ఎవరికి డిస్క్లోజ్ చేసుకోలేదు. ఎందుకంటే నాకు తెలుసు మేము ఎంత స్ట్రగుల్ అయ్యి ఈ పొజిషన్కి వచ్చాము అన్నది. నేను ఒకటేసారి అది డౌన్ఫాల్ చేయలేను. నాకు అన్నయ్య అంటే రెస్పెక్ట్, అంతే. ముఖ్యంగా అంటే మీ ఫాదర్ కూడా తర్వాత వద్దామా మనం నేను మాట్లాడతాను, పంచాయతీ పెడతాను పెద్దల సమక్షంలో. లేదు, యాక్చువల్గా పంచాయతీ ఇవన్నీ నేను
మెయిన్ స్టెప్ తీసుకోలేదు. నేను సింగిల్గా ఉండి నేను అన్ని ట్యాకిల్ చేసుకున్నాను. నేను మహిళా మండలికి మధ్యలో మాట్లాడడం లేదు. నేనే సింగిల్గా ఉండి నేను మదర్ ఇన్ లాతోని మా ఫాదర్ ఇన్ లాతో మాట్లాడడం చేయడము. ఎందుకంటే నేను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాను. సో నేను మాకు అనేది పర్వైతే తీయలేను కదా. ఫ్యామిలీ మెంబర్స్ అన్నప్పుడు మేబీ ఫ్యామిలీలో కూర్చొని మాట్లాడుకునేది డిఫరెంట్. చాలామంది మీ వీడియో చూసినప్పుడు మీ ఫ్యామిలీకి పిల్లలకి మీకు హెల్ప్ చేద్దాం అనుకుంటారు. ఏ విధంగా హెల్ప్ చేయమంటారు వాళ్ళకి? ఏమైనా మీ పర్సనల్ నెంబర్ ఏమైనా ఇచ్చే అవకాశం ఉందా? ఏ విధంగా హెల్ప్ చేయమంటారు? నంబర్ ఇస్తానండి. సో చెప్పండి, వీడియోలోనే మీ నెంబర్ చెప్తారు. సో మీరు డిస్ప్లే చేసుకోండి నంబరు. నేను ఆఫ్ ద కెమెరా చెప్తాను నంబర్ అయితే. ఇంకేం కోరుకుంటున్నారు మీరు? ఇంకేం లేదండి, పిల్లల ఎడ్యుకేషన్ అండ్ అడల్టరీ మళ్ళీ సెక్షన్ మళ్ళీ తిరిగి వస్తే బాగుంటుంది అన్నది నేను కోరుకుంటున్నాను. అలాంటి నాలాగా సఫర్ ఎవరు అవ్వద్దు అని కోరుకుంటున్నాను.